డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి తెలుగు సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 11వ భాగం 22/12/24 యుగకర్తలు పోషకులు ప్రసారం అనే అంశాన్ని చెప్తున్నారు. కావ్య అనుశీలన యుగ సమీక్షను అనుసరించి తెలుగు సాహిత్య విమర్శ మీద పడిన పాశ్చాత్య ప్రభావాన్ని అనుశీలించడంలో ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవటం జరిగింది. 1. తెలుగులో ప్రయోక్తాలైన సాహిత్య విమర్శకులపై పాశ్చాత్య విమర్శకుల వ్యక్తిగత ప్రభావం కంటే పాశ్చాత్య విమర్శ యుగ ప్రభావాలే ప్రధానంగా కనపడ్డాయి. కాబట్టి ఆయా యుగ ధర్మాలను ఎంతవరకు ఎలా తెలుగులోకి వాళ్ళు తీసుకొని వచ్చారు అన్నదే ప్రభావ పరిశీలన ప్రధాన ప్రవృత్తిగా పరిగణింపబడింది. 2. యుగకర్త ఎప్పుడు ఒక యుగ చైతన్యానికి ప్రతినిధిగా నిలిచి సృజనాత్మక విమర్శ ప్రవృత్తిని ప్రవర్తింపచేస్తాడు. కాబట్టి తనదైన ఒక సాహిత్య దర్శనాన్ని కానీ, సిద్ధాంతాన్ని కానీ, సమన్వయ విధానాన్ని కానీ, అనుశీలన ప్రక్రియను కానీ స్వతంత్రంగా ప్రస్ఫరించిన వాడి యుగకర్త అవుతాడు. అంటే స్వయంగా సాహిత్య దర్శనాన్ని కానీ, సిద్ధాంతాన్ని కానీ, సమన్వయ విధానాన్ని కానీ, అనుశీలన ప్రక్రియను కానీ స్వతంత్రంగా ఆయన విస్తరిస్తే లేక ప్రస్తరిస్తే ఆయన్ని యుగకర్త అనాలి. అతన్నే యుగకర్తగా సంభావించటం సమంజసం. 3. ఒక యుగ చైతన్యంలో పాక్షిక సిద్ధాంతాలు కానీ, అంటే కొద్ది భాగం పార్ట్స్ అంటాం, ప్రత్యేక వైఖరులను కానీ, విశిష్ట ప్రయోగ వీచికలను కానీ గ్రహించి తెలుగు విమర్శలో వివేచించిన వాళ్ళని ఆ యుగ ప్రవృత్తికి పోషకులుగా భావించి గౌరవించి. 4. ఒక యుగ చైతన్యానికి స్ఫూర్తికి కట్టుబడకుండా తెలుగు సాహిత్య విమర్శకు వెలుగు రేఖల పాశ్చాత్య విమర్శక దృక్పథాలను కాని, సిద్ధాంతాలను కాని, నిర్వచనాలను కాని, పారిభాషిక పదాలను కాని, అన్వయ విధానాలను కాని యథావకాశంగా సమీక్షలో సంవదించుకుంటూను, సంపుటీకరించుకుంటూను రచన సాగించే వాళ్ళని, ప్రక్రియాపరంగా పరిశ్రమించే వాళ్ళని పాశ్చాత్య ప్రభావ ప్రసారకులుగా మనం అనుకోవాలి. 5. ప్రభావ పరిశీలనలు యుగకర్తలకు అగ్రతాంబూలం ఇవ్వాలి. పరిణామ ప్రవర్తకులకు పోషకులు సముచిత గౌరవం ఇవ్వాలి. ప్రసారకులకు పలుకరించే యోగక్షేమం విచారిస్తే చాలు. 6. పాశ్చాత్య ప్రభావ వివేచనలు దేశీయ సంప్రదాయ ప్రపంచనం ఉండకూడదని నిషేధించలేం. కానీ దేశీయ వ్యవస్థలో పాశ్చాత్య ప్రభావం వల్ల కలిగిన ప్రత్యేక పరిణామాలను కానీ, వెలసిన అభినవ ఆదర్శనాలను కానీ, కనపడిన వినూత్న కళాకాంతులను కానీ ముఖ్యంగా పేర్కోవాలి. 7. ఆయా యుగాలలో, ఆయా కాలాలలో ఆయా విమర్శకులు పాశ్చాత్య ప్రభావంతో ప్రవర్తింపచేస్తున్న ప్రయోగాలను, చారిత్రక స్పృహలు, పూర్వాపరకాల ప్రవృత్తులను, సాహిత్య అవసరాలను, సామాజిక కామనలను, సాపేక్ష ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రక్రియా ప్రవృత్తులకు అనుగుణంగా అనుశీలించి విలువలు నిర్ధారించాలి.
8 పరిణామశీలమైన సాహిత్య జీవితంలో అంటే మారుపుతూ ఉండే ప్రస్తరిల్లే అభినవ ధోరణులు ఎప్పుడు సమగ్రంగా నిర్దుష్టంగా సార్వకాలికంగా సర్వవ్యాపకంగా ఉంటాయని భావించటం పొరపాటు. అయితే వాటి లక్ష్యాలు, వాటికి తగినట్లుగా అవి సాగించే ఉద్యమాలు లక్ష్య లక్షణ సమన్వయంగా ప్రయోజనవంతంగా సాహిత్య ప్రగతి సాధకంగా ఉన్నాయా అని విచారించాలి తప్పదు. 9 ప్రభావాల తరతమ భేదాన్ని నిరూపించటానికి ముందు ప్రభావం ఆలోచన మీద పడిందా, అనుభవం మీద పడిందా, ఆకృతి మీద పడిందా అని వివేచించి దర్శన మూలమైంది ఉత్తమమైంది, సిద్ధాంత మూలమైంది మధ్యమమని, ప్రక్రియారూపమైంది సామాన్యమైందని పరిగణించాలి. 10 పాశ్చాత్య ప్రభావాన్ని పరిశీలించేటప్పుడు విమర్శకుడికి మొదట పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్ర పరిజ్ఞానమైన ప్రాథమికంగా ఉండాల్సిందే. పాశ్చాత్య సిద్ధాంత వివేకం ప్రపంచ సాహిత్యాల్లో ప్రవర్తిల్లుతున్న సాహిత్య విమర్శన ఉద్యమాల తులనాత్మక వివేచనం ఉంటే మరీ మంచిది. అలా ఉంటే ప్రపంచ సాహిత్య విమర్శలో తెలుగువారి విమర్శ స్థానాన్ని విలువ కట్టి నిర్దేశించటానికి వీలవుతుంది. ఈ దశసూత్ర ఆదర్శ ప్రమాణాల సంపుటి కాకపోయినా ఆచరణయోగ్యమైన ప్రమాణాల పద్ధతుల రూపొందించటానికి అనువైనవి అనటంలో విప్రతిపత్తి ఉండబోదని అనుకుంటా. ఏ పద్ధతులు లేకపోతే ఎటు పోతున్నాము, ఎందుకు పోతున్నాము, ఏమైపోతున్నాము తెలుసుకోవటం దొరల. కనుక పై ప్రమాణాలను బట్టి కట్టమంచి రామలింగారెడ్డి గారు తెలుగులో కావ్యానుశీలన యుగకర్త అని, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, దువ్వూరి రామిరెడ్డి మొదలైన పరిణామ ప్రవర్తకులు పోషకులు అని, పానుగంటి లక్ష్మీనరసింహారావు మొదలైన ప్రక్రియ ప్రసారకులని నిర్ణయించవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. పై విమర్శకులందరూ తమ వివేచనను పాశ్చాత్య ప్రపంచం నుండి ప్రభావితులై తెలుగు నేలకు తెచ్చినటువంటి వాళ్ళైనా వారు అనుశీలించింది ఆంధ్ర సాహిత్య జగత్తునే. అయినా వీళ్ళంతా కలిసి కానీ వ్యక్తిగతంగా కానీ ఆంధ్ర సాహిత్యాన్నంతా తమదైన దృక్పథంతో సమీక్షించి వినూత్న సమన్వయాలను వెలయించారని మనం చెప్పలేం. వారి వారి సిద్ధాంతాలు సమన్వయించే సాహిత్య క్షేత్రాలను, సాహిత్య అంశాలను ఎన్నుకొని తమ అనుశీలనాన్ని అనువుగా సాగించారు. ప్రస్థానవశంగా సాహిత్య వివేచన పనికి వచ్చే సమన్వయ సూత్రాలను ప్రపంచించారు. స్పాట్ లైట్స్గా ఉండే వారి సాహిత్య విమర్శ ఫలితాంశాలు సాధకులకు విస్తరించి వ్యాపింపచేసుకోవటానికి తోడ్పడే సాంకేతిక సాధనాలు మాత్రమే. శిల్ప అనుశీలన యుగం విశ్వనాథ. శిల్పానుశీలన అంటే ఆయన శిల్పం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. విశ్వనాథ తెలుగు సాహిత్య చరిత్రలో కావ్యానుశీలన యుగం తరువాత ప్రవర్తిల్లిన కావ్య శిల్పానుశీలన యుగానికి యుగకర్త, ప్రవక్త, ప్రయోక్త అన్నిటికీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ముందు ఉన్నారు. మార్గదర్శి 1895లో జన్మించి 1976 81 ఏళ్ల జీవితం గడిపి ఆయన మరణించి ఇంగ్లీష్లో 1800 నుంచి 1825 ప్రబలంగా ప్రచారంలో ఉన్న కాల్పనిక విమర్శకు ప్రతినిధిగా తెలుగులో కట్టమంచి నిలిస్తే
విశ్వనాథ ఇంగ్లీషులో దాదాపు 1850 నుంచి 1950 వరకు, అంటే ఒక శతాబ్ది కాలం ప్రవర్తించిన సాహిత్య విమర్శ యుగ చైతన్యాలు తెలుగులో ప్రయుక్తగా ప్రసిద్ధికెక్కాయి. విశ్వనాథ కవి సమ్రాట్, విమర్శక చక్రవర్తి, ఉభయ కళా ప్రవీణుడు, ఉభయ రంగాల్లో ఉజ్వలత. కవిత చెప్పేటప్పుడు నన్నయ్య తిక్కనలు నన్ను ఆవేశించారని వాచ్యం చేశాడు, కానీ విమర్శ చేసేటప్పుడు ఆర్నాల్డ్ ఎలియట్ నన్ను ఆవేశించారని ఎక్కడా వాచ్యం చెయ్యదు. అంతేత పాశ్చాత్య ప్రభావాన్ని ఆలోచనకే పరిమితం చేయకుండా అనుభవ రంగానికి తీసుకువెళ్ళి దేశీయం చేసి దివ్యంగా అభివ్యక్తీకరించే ప్రస్థానానికి ప్రాచార్యుడనిపించుకున్నాడు. ఈ మాట వింటే తెలుగుదేశంలో కొందరికి మొదట ఆశ్చర్యం వేయొచ్చు. ఈ గ్రంథంలోని ఉద్యమాలు ఉపసృతులు అన్న అధ్యాయంలో విక్టోరియన్ విమర్శ యుగంలో, ఆధునిక యుగంలో ప్రసిద్ధ విమర్శకులను విమర్శకులుగా వివేచించబడిన మాథ్యూ ఆర్నాల్డ్, వాల్టర్ పేటర్, టిఎస్ ఎలియట్, ఐఏ రిచర్డ్స్ మొదలవారి సాహిత్య వ్యక్తిత్వ, సాహిత్య ఉద్యమ స్ఫూర్తులు ఒక్కసారి కనుక సమీక్ష చేస్తే వాళ్ళందరిలో ఉన్న చైతన్యం విశ్వనాథలో సమాహారంగా విశిష్టంగా మూర్తీభవించి తెలుగుదనాన్ని వెలార్చిందా అని సహృదయులకు స్ఫురించకపో. కవిగా విశ్వనాథ చేసిన ప్రయోగాల వైలక్ష్యాన్ని, పరిణామ ప్రయోజనాలను గురించి తెలుగువారు తెలుసుకోవటానికి కృషి చేసినంత విమర్శకుడిగా ఆయన వ్యక్తిత్వాన్ని వివేచించటానికి విశేషంగా ప్రయత్నం చేసినట్లు కనపడు. భారతీయ సంప్రదాయ దృష్టితో ఆయన విమర్శ విలువ కట్టడం మనకు కొంత తెలుసు. అసలు ఆయనకున్న సంప్రదాయ బలమంతా పాశ్చాత్య విమర్శన రీతుల అవగాహన మీద ఆధారపడి ఉందంటే అది అత్యుక్తి కాదు, అతిశయోక్తి అసలు కాదు. ఆయన విమర్శ ప్రవృత్తికి పాశ్చాత్య ప్రభావమే మూలబలం. ప్రాచ్య సాహిత్య తత్వదర్శనం మాత్రం ప్రాణం. విశ్వనాథ విమర్శక వ్యక్తిత్వ విశ్వరూపాన్ని దర్శించటానికి మనం కూడా 3 అడుగులు ముందుకు నడవు, 3 అంచెలలో దాన్ని మూర్తి కట్టించుకో. ఆయన సమకాలీన సాహిత్య ప్రయోగాలను గురించి చేసిన సమీక్ష మొదటి అంచె. కాల్పనిక ఉద్యమ విమర్శలో కనపడే విశృంఖలత్వం, పాశ్చాత్యైక దృక్పథంలో ఉండే అస్వాతంత్రాన్ని, విజాతీయతను పరిహసించి అభిరుచి విమర్శ పద్ధతిని అవరోధించి దేశీయతతో నిండిన విదేయ సాహిత్య విమర్శ వివేక తెలుగులో వెలుగు నింపేట్లుగా చేసే ప్రయత్నం రెండో అంచె. ఒక శతాబ్ది పాశ్చాత్య విమర్శ ప్రస్థానాన్ని, పాశ్చాత్య ప్రభావ స్వభావాలు సామాన్యులు తెలుసుకోవటానికి వీలు లేకుండా దేశీయ స్వభావంతో సంవదించుకొని ఆరసి చూస్తే లోతులు తెలియనట్లుగా తనలో ప్రతిబింబించుకొని ప్రదీప్తుడై సౌధంగా తన విమర్శ విధానంలో వెలార్చిన ప్రయోగ విమర్శ విధానం ఆయన 3వ అంచె. వాటిని రేఖామాత్రంగా చిత్రించటమే ప్రస్తుత ప్రయత్నం. విస్తారంగా రాస్తే అదొక పెద్ద గ్రంథమే. ముందుగా ఒక చారిత్రక అంశాలను గురించి మనం గమనించటం అవసరం. కాల్పనిక విమర్శకు మూలకందమే వర్డ్స్వర్త్ ప్రిఫేస్ టు లిరికల్ బ్యాలెన్స్ మొదటి ముద్రణ దాదాపు 1798లో వచ్చింది. అది తర్వాత 1880 దాకా
మార్పులు చేర్పులతో వివిధ ముద్రణకు మొదటి మాటగా సాగి కట్టమంచివాడు కళాపూర్ణోదయానికి వ్రాసిన పీఠిక తొలి రూపమైన పింగళి సోరణ మీది వ్యాసం 1899లో ఒక సభలో చదవబడి ఆ తరువాత అది మార్పులు చెందుతూ కవిత్వ తత్వ విచారంగా 1914లో పరిణతి చెంది. అంటే తెలుగు విమర్శ మీద పాశ్చాత్య కాల్పనిక ఉద్యమ ప్రభావం ఒక శతాబ్ది తర్వాత పడింది అనర్థనమా. ఆ 100 ఏళ్లలో వెనుకంజ సాంగ్ల సాహిత్యంలో ఎంతో ప్రగతి సాధి అసలు కాల్పనిక ఉద్యమమే వెనకంజ వేసేసే. అయినా మనకు అది కొత్త కాబట్టి కొత్త ఒక వింతగా తీసుకున్నాం. పాశ్చాత్య సాహిత్యం వెంట 100 ఏళ్ల వెనుకగా ముందుకు సాగడం ప్రారంభించి మరొక విషయం, కాల్పనికోద్యమ కవిత తెలుగు కవుల అనుభూతి మీద ప్రభావం వేసి కాల్పనికోద్యమ విమర్శ తెలుగు విమర్శకుల ఆలోచన మీద ప్రభావం వేసింది. ఆలోచనలు పంచిపెట్టాడు కట్టమంచి. ఆ యుగంలోని అనుభూతిని అందుకొని కవిగా స్పందించి కవితలు వెలయించాడు విశ్వనాథ్. అయితే విశ్వనాథ ఎంత అనుభవిస్తాడు అంత ఆలోచిస్తాడు. అంతేకాదు ఆలోచిస్తూ అనుభవిస్తాడు. అచ్చమైన అనుభూతిని అనుభవిస్తున్నట్టు అభివ్యక్తీకరించడం కాల్పనికోద్యమ కళా స్వభావం. వ్యక్తినిష్టమైన అనుభవాన్ని విశ్వజనీనంగా వెలువరించడం తరువాత యుగాల స్వభావం. ప్రతి యుగ స్వభావంలో పరస్పర విరుద్ధ లక్షణాలు ముడిపడి ఉంటాయి. ఆత్మీయమైన అనుభవం ఎంత కళామయమైన జీవితాన్ని అనుసంబంధించుకో. కాల్పనికోద్యమం కళానుభూతికి పట్టం కట్టి కళ్ళకు కనపడే వాస్తవాన్ని విస్మరించి అదే అందులో ఉన్న సహజ విరుద్ధ ధర్మం. వాస్తవం కళ్ళ మీద తిరుగుబాటు చేసి జీవితానికి సన్నిహితంగా కళ్ళను లాగింది. జీవితం వాస్తవాన్ని దర్శిస్తుంది, తత్వాన్ని ఆరాధిస్తుంది. కళాభావనలు జీవిత సత్యం తత్వ సుందరంగా జీవిత విమర్శ రూపంగా దర్శనమిస్తుంది. ఈ దర్శనాన్ని పాశ్చాత్యలో 19వ శతాబ్ది మధ్య భాగంలో చేసి కళా విమర్శ రంగాల్లో ప్రయోగం. విశ్వనాథ ఈ దర్శనాన్ని త్వరలో స్వాయత్తం చేసుకున్న కాల్పనిక యుగం తెలుగులో కాలూనిన మొదటి రోజులలో ఆ ప్రక్రియ స్వరూప స్వభావాలు తెలుగు వాళ్ళకి వివేచించి చెప్పిన కొద్దిమంది విమర్శకులలో విశ్వనాథ ఒక్కడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నట్టు భావ కవిత్వాన్ని నిర్వచించిన వాళ్ళలో పంచాగ్నుల వారు విశ్వనాథ వారు గణనీయులు. కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురం, ఒక అంతర్నిగూఢ తాపం ఒక చిన్న కావ్యంలో ఊదబడితే అది భావ కవిత్వమని విశ్వనాథ గారు లిరికల్ పొయట్రీ అని ఇంగ్లీష్ పదాన్ని యథాతథంగా వ్యాస శీర్షికంగా గ్రహించి తెలుగులో విశ్వనాథ వారు దాని స్వరూప స్వభావాలు వివరించారు. భారతిలో అక్టోబర్ 1939లో పడిన వ్యాసం. ఇది ఇంగ్లీషు విమర్శకులు లిరికల్ పొయట్రీకి చేసిన నిర్వచనంతో సరితూగుతోంది. ది లిరిక్ హ్యాస్ ది ఫంక్షన్ ఆఫ్ రివీలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ ఆర్ట్ ది సీక్రెట్స్ ఆఫ్ ది ఇన్నర్ లైఫ్, ఇట్స్ హోప్, ఇట్స్ fantastic joys, its sorrows, its delirium. కవి తన మనస్సులోని సుఖ దుఃఖాలను విభిన్న కాంక్షలను లిరిక్కు ద్వారా వ్యక్తం చేస్తాడని ఈ నిర్వచనం వల్ల మనకి స్పష్టమై. దీన్నే విశ్వనాథ వారు కొంచెం మార్పుతో స్వీకరించి, అంటే విశ్వనాథ ప్రయోగాన్ని చేపట్టే నాటి ఆ ప్రయోగాన్ని గురించిన స్పష్టమైన అవగాహనను పాశ్చాత్య సాహిత్యాన్ని చదివి ఏర్పరుచుకున్నాడన్నమాట.
అవగాహనతో భావకవిత్వాన్ని విమర్శించిన విమర్శకులు కొద్దిమంది మాత్రమే. అంటే సామాన్య విమర్శక లోకం ప్రక్రియలను వెలవకట్టడానికి తగినంత వివేకాన్ని సంపాదించటానికి తెలుగులో కొన్నేళ్లు పట్టింది. ప్రక్రియ వెంట పరిగెత్తే శక్తే లేనప్పుడు విమర్శకులు భవిష్యత్తుని ఏం చూస్తారు? విశ్వనాథ వివేకంలో వెనకబడ్డవాడుక, వర్తమానాన్ని తెలిసి అనుశీలించ. అంతటితో ఆగక పాశ్చాత్య లోకం ఒక శతాబ్ది సాగించిన ప్రగతి పథాన్ని సమీక్ష చేసి సాహిత్య దృక్పథాలను ఏర్పరచుకు ఒక శతాబ్ది ముందు చూపు పాశ్చాత్య ప్రభావం వల్ల విశ్వనాథకు వచ్చి అప్పుడు ఆయనకు తెలిసింది కాల్పనికోద్యమం తెలుగు సాహిత్యాన్ని కనీసం ఆంగ్ల సాహిత్యంతో పోల్చి చూసుకుంటే ఉండాల్సిన వర్తమాన స్థితి కంటే ఒక శతాబ్దం వెనక్కు తీసుకుపోయింది అని. మళ్ళా కాల్పనిక ఉద్యమం తెలుగు సాహిత్యాన్ని కనీసం ఆంగ్ల సాహిత్యంతో పోల్చి చూసుకుంటే ఉండాల్సిన వర్తమాన స్థితి కంటే ఒక శతాబ్దం 100 ఏళ్ళు వెనక్కు తీసుకుపోతుందని. అందుకే యుగ ప్రభావం గురించి పక్కకు జరి అంటే ముందుకు సాగిపోయి తర్వాత పాశ్చాత్య ప్రగతి తన ప్రతిభా దర్శనంతో ప్రసన్నం చేసి ఆ రోజుల్లో కట్టమంచి రామలింగారెడ్డిగా తమ కవిత్వ తత్వ విచారం రాసి విమర్శన పదాలలో గొప్ప దృక్పథం కలిగించి నవ్య సాహిత్యానికి కొత్త బూదెలు తవ్వారని కట్టమంచి వారి నవయుగ కవిత్వాన్ని ప్రశంసించారు. అయినా ఇంకా తెలుగులో ఎంతో విమర్శ రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగులో విమర్శనా సాహిత్యం తక్కువగా ఉంటోంది. తెలుగులో విశేష కృషి ఈ రంగంలో కూడా జరగవలసి ఉంది అని విశ్వనాథ. ఇంగ్లండులో కాల్పనిక యుగం తర్వాత రెనైజెన్స్ అంటారు, తర్వాత కాలంలో ఉన్న సాంఘిక సాహిత్య సాంస్కృతిక పరిస్థితులను చూసి ఆర్నాల్డ్ ఆవేదన పడ్డా. సాహిత్యంలో సమాజాన్ని ఉద్ధరిద్దామని కంకణం కట్టుకొని కృషి సాగించారు. ఇన్ దిస్ థియరటికల్ రైటింగ్స్ Matthew Arnold was concerned with social, educational, religious, cultural as well as literary improvements. He saw the degradation into which the society had fallen in his age, and it grieved him deeply. In the Victorian age, there was a rapid development of industry and in material wealth, and it led to the neglect of religion and culture. Arnold wanted it to lift men from the degenerated condition. Therefore, he propagated forcibly the importance of culture and religious values. అనే విమర్శకుల అభిప్రాయాన్ని గమనిస్తే మాథ్యూ ఆర్నాల్డ్ ఉద్యమ చైతన్యం విశ్వనాథను ఎంతగా ఆవేశించిందో మనకు అర్థమవుతోందంటారు సుబ్రహ్మణ్యం గారు. ఆర్నాల్డ్ appears over and over again that repeats over and over again. The literature educates that it forms man, makes him see things, makes him know himself, gives him serenity. అన్న రెనే వెలక్ మాటలు ఆర్నాల్డ్కు ఎంత వర్తిస్తాయి, విశ్వనాథకు కూడా అంతే వర్తిస్తాయి. అంతేకాదు ఆర్నాల్డ్ సాహిత్య దృక్పథంలో కనపడి అనేక విశేషాలు
విశ్వనాథులు గోచరించటం విశేషం. మత్సుకు కొన్ని చెప్తున్నారు సుబ్రహ్మణ్యంగా. ఒకటి, ద ఫ్యూచర్ ఆఫ్ పొయట్రీ ఈజ్ ఇమ్మెన్స్ బికాస్ ఇన్ పొయట్రీ where it is worthy of its high destinies, our race as as time goes on will find an surer and surer stay. And I think it will be found that the grand style arises in poetry when a noble poetically gifted treats with implicity or severity a serious subject mood. He insisted on the union of the best subjects and the highest expressions in poet. Only poetry of his sort can achieve its ultimate end. Now, the groundwork of literary genius is a work of synthetic and exposition, not of analysis and discovery. It gives lives. Its gift lies in the faculty of being happily inspired by a certain intellectual and spiritual atmosphere, by a certain order of ideas when it finds itself in them, of dealing divinely with these ideas, representing them in the most effective, attractive combinations, making beautiful work with them. In short, if the chief merit of critics is to promote in others intellect, appreciation, the conscious enjoyment of literature, then the words of Professor Sainsbury, few critics to meet this question more triumphantly than Arnold. According to him, criticism was creative as poetry, and in good criticism there should be a synthesis of imagination and reason. Yet Arnold's religion was a poet. He thought that religion and morality were as broad as life, and since poetry can never be divorced from life, religion, morality, and poetry to him became one. వాల్టర్ పేటర్లో విశ్వనాథకు సన్నిహితంగా ఉన్న అంశాలేమిటి? మైండ్ ఇన్ ది స్టైల్, సోల్ ఇన్ ది స్టైల్ సిద్ధాంతం. The beauty of which he takes account is essentially of a religious kind. It draws the mind to the further issue, the inner spirit. All the charms of ritual and ceremonial in worship has for Peter an indefinable and constant attraction. He is forever recurring to it because it seems to him to interpret and express an emotion, a need of the human spirit, whose concern is to comprehend, if it can, what is shadowly figures, the mysterious will that moves behind the world of right and sense. ఇక టిఎస్ ఇలియట్ భావాలు, criticism must always prefers on end in view, which roughly speaking appears to be
the elucidation of works of art and the correction of taste. There are two different directions of this literary criticism in the 20th century. Or assessment of the achievements of the past writers and the creation of new literary ideas. Eliot has relieves that the importance of revaluation of past writers is great because of the fact that each generation has its own values of art and judges the writers in a different way. Mood. Comparison and analysis are the chief tools of the critic. Now, Eliot's idea of conformity to tradition. In Eliot's theory of poetry, a union of thought and feeling is very essential. The poet should have a unified sensibility and should transform his thoughts into feelings. Or objective correlative influence of French symbolists. Yet poetry is not a turning loose of emotions, but an escape from emotion. It is not the expression of personality, but an escape from personality. రిచర్డ్స్ అభిప్రాయం ఏంటి? ఒకటి, వాల్యూ అకార్డింగ్ టు రిచర్డ్స్ లైస్ ఇన్ ది minute particulars of response and attitude, not in the general rules of conduct and such abstract terms like virtues and vices. Then, account of value and account of communication. Mood. 4 functions of languages: sense, feeling, tone, and intention. 4. Unhistorical method of criticism. 5. The influence of Richards has been strong in 2 areas in particular: that of education in proper thinking and comprehension of written material by improving our skills with words, and that of the appreciation of poetry. Or criticism, as I understood, it is the endeavor of discriminate between experiences and to evaluate them. We cannot do this without some understanding of the nature of experience or without theories of valuation and communication. ఇలా ఎన్నైనా పేర్కొంటూ పోవచ్చు అంటున్నారు. ఒక యుగం తరువాత మరొక యుగం సృష్టించబోయే విమర్శకుడు పూర్వ యుగం కంటే వైలక్షణాన్ని సాధించాలి. కట్టమంచి పాశ్చాత్య విమర్శ వివేక తెలుగులో కొత్తగా దింపారు. అందులోని పారిభాషిక పదాలు తెలుగులోనే చెప్పబడిన భారతీయ అలంకార ధారకాన్ని తెలుగులోని దేశీయ సాహిత్య ప్రక్రియ పరిజ్ఞానాన్ని కానీ అవి కొత్తవయ్యాయి. అయితే అనుశీలన విధానం, వివేచన వైఖరి మాత్రం తెలుగువారికి బాగా తేటపడి సిద్ధాంత సమన్వయంలో తెలుగువారికొకని ఆకర్షి కాల్పనిక యుగంలో కవులకు విమర్శకుల స్వాతంత్రం ప్రధాన లక్ష్యం. ప్రాచీన పద్ధతులు పరిత్యజించడంతో పాటు దేశీయమైన విమర్శ విధానాన్ని సృష్టించుకోవటం వారి ధ్యేయం. అన్య సాహిత్య సిద్ధాంతాల ప్రభావం నుంచి దూరంగా ఉండి తమ సాహిత్యానికి అనువైన సిద్ధాంతాలు కల్పించుకోవటమే వారు సాధించిన స్వాతంత్రం. కోల్రిడ్జ్ మొదలైన వారు ఫ్రెంచి విమర్శకుల అభిప్రాయాలను గణించిన వాటిని తమ దేశీయ భావనకు ఆలంబంగా మాత్రమే తీసుకున్నారు. మరి ఆ దృష్టితో చూస్తే కట్టమంచి తెలుగు ఆంగ్ల విమర్శ విధానాన్ని చూపించడం స్వాతంత్రం అవుతుందా?
దేశీయమవుతుందా అన్న ప్రశ్నను గూర్చి విశ్వనాథ ఆలోచించి విశ్వనాథ దేశీయతను కొయ్యాడు, కానీ సంస్కృత లాక్షణిక సూత్రాలు నిర్ద్వంద్వంగా తెలుగు అన్వయించాలన్న కఠినత్వాన్ని ఎక్కడ చెప్పాల. ప్రక్రియా విభేదరహితంగా అనుశీలన విధానాలు విశ్వజనీనంగా వర్తింపచేసే కట్టమంచి వారి పాశ్చాత్య పద్ధతి విరుద్ధమైన ప్రవృత్తి కాల్పనిక యుగంలో ఒక లోపంగా ఆంగ్లంలోనే భావింపబడిన దాన్ని నిరసించ దానితో దృక్పథం సిద్ధాంతానికి సంబంధించినంత వరకు తెలుగుదనం అనుశీలన ప్రవృత్తికి సంబంధించినంత వరకు పాశ్చాత్య ప్రభావం తెలుగు విమర్శ మీద ఉండటం సముచితమని విశ్వనాథ భావి. మళ్ళా తెలుగుదనం అనుశీలన ప్రవృత్తికి సంబంధించినంత వరకు పాశ్చాత్య ప్రభావం తెలుగు విమర్శ మీద ఉండటం న్యాయం సముచితమని. ప్రక్రియ పాశ్చాత్యమైతే తెలుగులో అది సంతరించుకుంటున్న దేశీయతను కూడా గుర్తించి అనుశీలించాలని భావించాడు విశ్వనాథ. విశ్వనాథ తెచ్చిన మార్పు తెలుగు విమర్శకు తెలుగుదనంతో ఆలోచించే నేర్పు ప్రసాదించి, అయితే తన విమర్శ క్షేత్రంలో జాతీయ ఉద్యమాన్ని నడపడానికి విశ్వనాథకు స్ఫూర్తిని బాటను చూపింది పాశ్చాత్య ప్రభావం. 19వ శతాబ్దం మధ్యకాలం నుండి ఇంగ్లీష్ సాహిత్య విమర్శలో ఒక శతాబ్దం పాటు వచ్చిన పరిణామాలలో మేలిమినంతా గ్రహించి ఆంధ్ర సాహిత్య విమర్శ దేశీయంగా వికాసం చెందటానికి అనువుగా తీర్చిదిద్దాడు విశ్వ. కాల్పనికోద్యమం, రొమాంటిక్ మూమెంట్, రెనైసెన్స్ అంటే వేరు, అది పునర్వికాసం. రొమాంటిక్ మూమెంట్ ప్రభావంతో ప్రారంభమైన విశ్వనాథ సత్యనారాయణ సాహితీ కృషి కొద్ది కాలంలో ఆ ప్రభావాన్ని అధిగమించి ఆయన ఏర్పరచుకున్న విశిష్ట దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ పరిణతి చెంది ఆయన ప్రతిభ భావాత్మకమే కాదు ఆలోచనాత్మకం కూడా. ఆ పైన అది భౌతిక దర్శన శక్తి, కెపాసిటీ ఫర్ స్పిరిచువల్ ఇన్సైట్ ఒకటి ఆయన భావనకు సామాన్యంగా కాల్పనిక యుగ రచయితలకు లేని తత్వ పరిపూర్ణత ఇచ్చి, కానీ ఆయనలో భావన, ఆలోచన, దర్శన, ఇన్సైట్ అన్ని హైందవ సంప్రదాయ నిబద్ధమైన, విరుద్ధం కాదు నిబద్ధం, అవి పరిధి దాటి వెళ్ళకూడదు అని ఆయన దృఢ సంకల్పం. అదే సత్యనారాయణ గారి దృక్పథంలో బలానికి బలహీనతకు కూడా హేతు అయినట్లుగా తోస్తుంది అన్న ఆర్ఎస్ సుదర్శనంగా సమీక్ష ఈ సందర్భంగా స్మరింపతాయి. విశ్వనాథలో మరొక విశేషం ఏమిటంటే ఆయన సాహిత్య విమర్శను కావ్యాలలో, నవలలో, నాటకాల్లో చేపట్టిన ప్రతి సృజనాత్మక ప్రక్రియలో అంతో ఎంతో సాగించారు. ఆర్నాల్డ్ లాగా మత, సాంఘిక, సాంస్కృతిక, నైతిక, ధార్మిక, సాహిత్య విషయాలని తన ఉద్యమ ప్రభావం వేయగలిగినది ముఖ్యంగా సృజనాత్మక ప్రక్రియలని గుర్తించగ. మతమే కవిత అని ఆర్నాల్డ్ అంటే నా ఉద్యమమే నా కవిత అంటాడు విశ్వనాథ్. అయితే విశ్వనాథ రచనలలో కనపడే విమర్శ ఒక రకం, విమర్శలో వెలువడే విమర్శ మరొక రకం. కవిత్వంలో ధిషణాహంకారంలాగా కనపడే అభిమానం కళామయంగా విమర్శను వెలారుస్తుంది, అంటే బయటికి తెస్తుంది. నవలలో పాత్రలో చొరబడ్డ ప్రవక్తగా, ప్రతీకాత్మకంగా భాషించే ప్రచ్ఛన్న వ్యక్తిగా, శక్తిగా విశ్వనాథ విమర్శనే కాదు ప్రబోధాన్ని కూడా చేస్తారు. విమర్శలో ఆయన వ్యక్తిత్వాన్ని కవి వ్యక్తిత్వంతో లీనం చేసి నిరహంకారంగా కవి భావ్య జీవిత, భాష్య జీవిత,
పరమార్థాలను జీవిత విమర్శగా సాగిస్తుంది. కవిత్వం జీవిత విమర్శ అన్న ఆర్నాల్డ్ దృక్పథాన్ని కవితలు తాత్వికంగా, నవలలో కళామయంగా, విమర్శలు వివేచనాత్మకంగా విశ్వనాథ విశిష్టంగా జాలువారేట్టు చేశారు. రిచర్డ్స్ సాగించిన ప్రయోగ విమర్శ, ప్రాక్టికల్ క్రిటిసిజం విధానం తర్వాత 20వ శతాబ్ది విమర్శకులకు ఎలా మార్గదర్శకమైందో విశ్వనాథ తెలుగు కవులు తమవిగా చెప్పుకున్న కావ్య గుణాలను విశ్లేషించి, వివేచించి, అన్వయించి, అనుశీలించే విధానం భావి విమర్శకు, పరిశోధనకు, పరిశీలన పథాలను మార్గాలను నిర్దేశించి ఎలియట్ చెప్పిన ఆదర్శ విమర్శక లక్షణం విశ్వనాథులు మూర్తి తాకి స్వీయ ప్రత్యయాన్ని త్యాగం చేసుకునే సంయమనం, ది ప్రాసెస్ ఆఫ్ డీపర్సనలైజేషన్ విమర్శకుడైన విశ్వనాథులు మనం స్పష్టంగా చూస్తాం. అందుకే ఆయన విమర్శ ఒక దర్శనంలాగా కనపడి, నేను ఏం రాస్తాను, నేను తెలుసుకొని రాస్తా విశ్వనాథ మాటలు కనుక నేను వ్రాసిన దాన్ని అనంత విషయాలు నేను చొప్పించి రాస్తా కనుక అనాది నుంచి ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకుంటూ వస్తుంది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను సఫలున్నయ్యాను, వాళ్లకు జ్ఞానవంతుల్ని చేస్తున్నా అనే భావం నాకుంది. కనుక ఈ భావం ఉన్నవాడు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. కనుక పూర్వ సాహిత్యం ఒకటి ఉంది, అది నేను పోతే నాతో పోయేవాళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రన, నాచన సోమన, శ్రీనాథుడు, పోతన్న, వెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలైన ఊరికే ఒట్టి పూర్వ కవులని కాదు, పద్యరచన సామ్రాజ్య పట్టభద్రుడు వాడు, కథా కథన శిల్ప నూతనాచార్య, వేదాంగాది మహాగ్రంథస్థలు, మహావిషయ నిర్ణేత, బహు విషయ వ్యాఖ్యాత, కావ్య కథాశిల్ప రహస్యవేత్త అనే దృష్టితో ఆ పూర్వ కవులను నిలబెట్టుకుంటే అప్పుడు నేను నిలుస్తా. నేను చేసిన పని అట్లాంటిది. రోజులు మారిపోయి తెలియటం లేదు అన్న విశ్వనాథ వాక్యాలను అనుశీలిస్తే వాటిలో డాక్టర్ మాథ్యూ ఆర్నాల్డ్ వివేచన కనపట్టలేదా అని ప్రశ్నిస్తున్నారు ఎవరు? సుబ్రహ్మణ్యం. ఎలియట్లోని ది ఐడియా ఆఫ్ కన్ఫార్మిటీ టు ట్రెడిషన్ కనపడటం లేదా? తన జాతికి, తన సంస్కృతికి సంబంధించిన సందేశాన్ని వినిపించాలని విక్టోరియన్ యుగంలో పాశ్చాత్య విమర్శకుల ఉద్యమం విశ్వనాథులు స్మరించటం లేదా? నిజానికి శిల్పం కానీ సాహిత్యం కానీ విశ్వనాథ్ అంటున్నాడు జాతీయమై విజాతీయమై ఉండరు. వ్రాసిన వాడికి ముక్తి, చదివిన వాడికి ముక్తి ఎంత సముద్రం మీద ముక్తి. అది వ్రాసిన వాడికి ముక్తి, చదివిన వాడికి రక్తి ముక్తి. ఎంత సముద్రం మీద ఎగిరిన పక్షి రాత్రి గూడికి చేరు. ఇది జాతీయం, ఇది సంప్రదాయం అన్నప్పుడు విశ్వనాథ కాల్పనిక ఉద్యమ ప్రవృత్తి ఎంత నిశితంగా నిపుణంగా విమర్శించాడు. మనకు సముద్రం మీద ఎగరడం, పాశ్చాత్య సాహిత్య సమాలోచన, గూటికి చేరడం, తత్సమాలోచన సంస్కార సంపాదిత సాహిత్య కళా ప్రవృత్తిని తన తెలుగు సాహిత్యాన్ని సజాతీయంగా సంవదించదు. నీ ఎంట నువ్వు నిలవాలన్న నిష్ఠతో నిఖిల జగాన్ని నువ్వు పరిష్కరించడం విశ్వనాథ దృష్టిలో సంప్రదాయం. కరడుగట్టిన ఛాందసం కాదు. కొత్త గూటిలో దూరి సొంత కొంపకు అగ్గి పెట్టుకోవటం కూడా కాదు. వరదలా వచ్చిపడే పాశ్చాత్య ప్రవాహంలో పడి కొట్టుకొని పోవటము కాదు. ప్రపంచానికి నికషోపలంగా నిలిచి పరిశీలించి పరిగ్రహించ
సాహిత్యాన్ని సాహిత్య ప్రమాణాలతో నిగ్గు తేల్చదు. విశ్వనాథ దృష్టిలో శిల్పం సాహిత్యేతర ప్రమాణాలు సాహిత్య అనుశీలనం చేయదు. ఆయన దృష్టిలో సాహిత్య సంప్రదాయం కాదు, ఆయన ప్రభావితం చేసిన సాహిత్య పాశ్చాత్య విమర్శయుగ స్వభావం కూడా సంప్రదాయాన్ని అలాగే భావించింది. దానికి ఆయన ప్రతినిధి. ఇన్ మై ఒపీనియన్, వాట్ ఎవర్ తెలుగు లిటరేచర్ హ్యాస్ ఇట్స్ రూట్స్ in the ancient classical tradition and indestructible values is bound to acquire an enduring quality. Whatever forms it may assume, it cannot be surpassed by any literary activity, however intense or sophisticated, based merely on trends and techniques. అన్న విశ్వనాథ వారి వాక్యాలు వారి దృక్పథాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయన చేసిన సంప్రదాయ భావన ఆధునికతను అలక్ష్యం చేసింది కాదు. ఆర్నాల్డ్ ఇలియట్ ఆధునికతో పాటు ఆధ్యాత్మికతను కూడా అందుకొన్నది. విశ్వనాథ వారి తన దృక్పథాన్ని ఇలా వ్యాఖ్యానించి చెప్పారు. If people say that I have no sympathy for modernism, I can only pity them. I am not an enemy of science and technology, the train and the phone, the plane, the TV, the spacecrafts. These are all irreplaceable. If you go through my writings carefully and dispassionately, you are sure to attribute to me unqualified admiration for the sort of the government that Russians have in their country. My ideal briefly stated is socialism plus God plus religion. I may be a defender of best causes, but I think it is better to cling firmly to something that is within your reach than chase desperately that shall never be ours. అని అంటున్నప్పుడు పాశ్చాత్య యుగ విమర్శకులు వామపక్షీయుల కంటే విలక్షణంగా సాగించిన సంప్రదాయ ధార తెలుగులో మనకు వెలుగునివ్వటం లేదా? మై బుక్స్ ఇఫ్ రెడ్ విత్ నో ప్రెజుడిస్ అండ్ ఎ డీప్ ఇన్సైట్ ఇన్ టు థింగ్స్ రివీల్ ది మోడర్నిజం, ది హై సైంటిఫిక్ మోడర్నిజం అని విశ్వనాథ అన్న మాట ఆయన అర్థం చేసుకోవటానికి తోడ్పడే అక్షర గవాక్ష. ఆధునిక విశ్వనాథ మార్క్సిజాన్ని కూడా బాగా చదివారు. అది భారతదేశంలో ఏ పద్ధతి ఉంటే దేశ ప్రవృత్తిని ఆకట్టుకుంటుందో నిశ్చితమైన అభిప్రాయం ఉన్నవాడు విశ్వనాథ. నేడు పాశ్చాత్యంలో ఏ శాంతి ఉందో ఆ శాంతిని మన దేశంలో వాంఛించే వాళ్లలో నేను మొదటివాడు. 18 ఏళ్ల క్రితం నేను అంతరాంతరాలు అటువంటి కమ్యూనిస్ట్. నాకు కమ్యూనిస్టులతో చాలా మంచి స్నేహితులు. ఈ 18 సంవత్సరాల నుండి నా కమ్యూనిస్టు మిత్రులతో నేను ఇదే చెబుతా. ఈనాటి ప్రపంచంలో ఉన్న దేశాలలో ఏ రాజ్యాంగాన్ని నిజానికి ప్రజా సౌఖ్యాన్ని సమకూర్చటం లేదు. ఆ రాజ్యాంగ విధానం చేతనే ప్రజా సౌఖ్యం సమకూరుతున్నట్లు అవుతోంది. కానీ నాకు ప్రజా సంహారం గిట్టదు. మన దేశం ఆధ్యాత్మిక దేశం, దైవాన్ని విశ్వసించే దేశం. మన దేశం నిజంగా మానవ జాతికి సుఖం సమకూర్చదలిస్తే ఆధ్యాత్మిక ప్రవృత్తి, స్త్రీ పురుష మధ్యగత నీతి, దైవభక్తి కలిగిన ఆ కమ్యూనిజం రావాలి. ఇది నా కోరిక.
మన దేశంలోని కమ్యూనిస్టులకు ఈ భావం లేదు. వారిలో చాలామంది నాస్తికులుగా కనిపిస్తారు. ఈ రెండు ఒక చోట ఇమడటానికి వీల్లేదు. ఇమిడి తీరాలి. భారతదేశం సర్వ ప్రపంచానికి చేసే మహోపకారం ఏమిటంటే అలాంటి కమ్యూనిజాన్ని భారతదేశంలో స్థాపించి జాతీయత దేశీయత అంటే తెలిసిన రచయిత అన్న మాటని రాజకీయాన్ని తన దేశానికి అనుగుణంగా ఎలా భావిస్తాడు, పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలు దృక్పథాలను అలాగే భావిస్తాడు. విశ్వనాథ విమర్శక వ్యక్తిత్వాన్ని గురించి బ్రాహ్మీమయ మూర్తిలో విమర్శక చక్రవర్తి అనే వ్యాసాన్ని తాడికొండ వెంకట కృష్ణయ్య విశ్వజననీ కవి అనే వ్యాసాన్ని ముదివేడు ప్రభాకర్ రావు గారు రాశారు. వాటిలో ప్రత్యేకించి ప్రభాకర్ రావు ఎలియట్టుకు విశ్వనాథకు ఉన్న సామ్యాలు చక్కగా వివరించి నేను యువభారతి వారి ఆలోచన లహరిలో విశ్వనాథపై వ్రాసిన వ్యాసం కూడా ఆయన విమర్శక వ్యక్తిత్వాన్ని విశిష్టంగా వ్యాఖ్యానం వివరాలకు ఈ గ్రంథంలో యుగాలు యోగాల్లో చూడ. సాహిత్య శిల్పానుశీలన యుగకర్త అయిన విశ్వనాథ శిల్ప ప్రాముఖ్యాన్ని గురించి చెప్పిన మాట. కావ్యం శిల్పంతో కూడింది. శిల్పశక్తి తగ్గితే కావ్యమైన పరిగ్రాహ్యమే. పాశ్చాత్య మహాకావ్య శిల్ప భూములు అవటం చేత అక్కడి మత సంప్రదాయాది విషయాలు మనవి కాకపోయినా వాటిని తీసుకోండి. రచయితకు ఆ శిల్ప బుద్ధి తగ్గకపోతే కావ్యం కావ్యమో. శిల్పం అక్షరాల వద్ద నుండి కావ్య మహార్ధాంత అనుస్యూతమైన విషయం. ప్రపంచం ఎంత అనంతమైందో, ఎంత వివిధమైందో, కవితా విద్య అంత అనంతమైంది, అంత వివిధమైంది అన్నారు విశ్వనాథ. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.